హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము నిన్న అయోధ్యాకాండ మొదలుపెట్టుకున్నాం కదా. అందులో దశరథ మహారాజు నేను శ్రీరాముడికి పట్టాభిషేకం చేయగలనా, మరి భూమండలం అంతా పాలించేటట్లు చూడగలనా, అలా చూసి చనిపోగలనా అని మహారాజు చింతించడం మనము గమనించాము. తర్వాత మరి లోకోత్తరములైన రాజులు ఎవ్వరికీ కూడా దుర్లభమైన ఇలాంటి గుణాలు గల రాముణ్ణి చూసి దశరథుడు తన మిత్రులతో ఆలోచిస్తున్నట్ట. రాముణ్ణి యువరాజు చేయాలని నిశ్చయించుకున్నాను, కానీ స్వర్గంలోనూ ఆకాశంలోనూ భూమండలంలో కూడా రకరకాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రాజుకు కీడు సూచించేవి. మరి నాకేమో దేహంలో వార్ధక్యం ఎక్కువైపోతుంది, కాబట్టి రాముడికి శీఘ్రంగా పట్టం కట్టాలి అని దశరథుడు మంత్రులతో చెప్పాట. మరి రాముడు అందరికీ కూడా ప్రియమైన వాడే అయినప్పటికీ కూడా జనం అతన్ని రాజుగా ఒప్పుకుంటారో లేదో అని సందేహించాంట. మరలా వెంటనే అన్ని పట్టణాల్లో గ్రామాల్లో ఉండే జనాన్ని, ముఖ్యమైన రాజుల్ని, సామంత రాజుల్ని కూడా దశరథుడు విడివిడిగా పిలిపించాట. కానీ కేకయి రాజుకు కానీ జనక మహారాజుకు కానీ ఈ వార్త పంపలేదుట. వారు చాలా దూరంలో ఉన్నారు, వచ్చే వ్యవధి లేదు. సరే, పని అయిన తర్వాత ఈ శుభవార్త వారు వినవచ్చు అనుకొని వారిని పిలిపించలేదుట. దశరథుడు తన ఆజ్ఞ ప్రకారం వచ్చిన వారందరికీ కూడా తగిన సత్కారాలు చేసి బ్రహ్మదేవుడు ప్రజలను చూసినట్లుగా చూశాట. రాజులంతా చుట్టూ చేరి పరివేష్టించుండగా దశరథుడు సభ తీర్చి కూర్చొని అప్పుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆయన దేవతల మధ్యలో దేవేంద్రుడిలా ప్రకాశిస్తున్నట్ట. అలా సభలోని వారందరినీ కూడా చూసి గంభీర స్వరంతో, నా రాజ్యాన్ని పూర్వం రఘు మహారాజు మొదలైన వారు కన్న తండ్రిలా రక్షించిన మాట మీ అందరికీ తెలిసిందే కదా. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజులంతా కూడా ఈ రాజ్యాన్ని సుఖంగా పరిపాలించారు. నేను కూడా వెనుకటి రాజులను అనుసరించి నా శక్తి కొద్దీ ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలను రక్షించా. అలా శ్వేతఛత్రం నీడలో పాలిస్తూనే నాకు ఈ వార్ధక్యం వచ్చేసింది. 60,000 సంవత్సరాలు జీవించి నేను వృద్ధుడైపోయాను. 60,000 సంవత్సరాలంటండి. ఈ రోజున మనం 60 సంవత్సరాలు బతకటానికి నానా బాధలు పడుతున్నాము. అప్పుడు వృద్ధుడిని అయిపోయాను అని చెప్పాట. కాబట్టి ఇక నేను శ్రమ పడలేను, విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రాజ్యాన్ని ధర్మంగా పాలించడం శౌర్యం కలవాడికి, జితేంద్రియులకు మాత్రమే సాధ్యమవుతుంది. మరి అలాంటి ఈ రాజ్యపాలన చేయడానికి నేను అలసిపోయి ఉన్నా. ప్రజారక్షణలో నా కుమారుణ్ణి నియమించి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన వశిష్ఠాదులనందరినీ కూడా ఒప్పించి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. నా పెద్ద కొడుకు రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి సాటి అయినవాడు, శత్రువులను జయించేవాడు, అన్ని గుణాలలో కూడా నా వంటివాడు, ధార్మికులలో శ్రేష్ఠుడు, పురుష పుంగవుడు, పుష్యమి నక్షత్రంలో కూడిన చంద్రుడిలా ప్రకాశించేవాడు అయిన రాముణ్ణి యువరాజుగా చేయాలి అనుకుంటున్నాను. ఎవరు ప్రభు అయితే 3 లోకాల్లోనూ ఎక్కువగా సుఖపడతారో అలాంటి లక్ష్మీవంతుడు తమ్ముడైన లక్ష్మణ్ణి యందు ఎక్కువ ప్రీతి కలవాడు కావడం వల్ల ఆశ్రితులందరి పట్ల అలాగే ప్రేమగా ఉండేవాడైన రాముడే మీకు తగిన నాథుడు.
అతనికి ఈ రాజ్యభారం అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటాను. నా ఆలోచన మంచిగా ఉంటే, నిర్దోషంగా ఉంటే మీరు అంగీకరించండి. నా ఆలోచన సరైంది అయితే మధ్యస్థులైన మీరు ఒప్పుకోండి. లేక ఇంతకన్నా మంచి ఆలోచన ఉంటే మీరు చెప్పండి. మీ ఆజ్ఞని నేను పాటిస్తాను అని వినమ్రంగా అడిగట మహారాజు. ఎవరు? దశరథ మహారాజు. దశరథుడు ఇలా చెప్పగానే ఆ సభలోని రాజులంతా కూడా వర్షిస్తూ ఉన్న మేఘాన్ని చూసి నెమళ్ళు సంతోషించినంత సంతోషంతో చూసినట్లు దశరథుణ్ణి అనేక విధాల ప్రశంసించారట. మంచిది, చాలా మంచిది అని అరుస్తూ బిగ్గరగా హర్షధ్వానాలు చేశారట. వారంతా కూడా అలా ఐకమత్యంతో తన మనస్సులోని అభిప్రాయాలను చెప్పుకున్నారట. వశిష్ఠాదులతో ఆలోచన చేశారట. తర్వాత దశరథ మహారాజా, మీరు అనేక వేల సంవత్సరాలు జీవించి వృద్ధులయ్యారు కాబట్టి రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయండి. రాముడు ఏనుగెక్కి శ్వేతఛత్రం నీడలో కూర్చొని ఉండడం మేము కూడా చూడాలని అనుకుంటున్నాం అని చెప్పారట. వారి మాటలు విని దశరథుడు ఎంతో సంతోషించి, కానీ ఏమీ ఎరగనట్లుగా వారి అసలు అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి ఇలా అన్నట్ట. రాజులారా, నేను రాముడు ప్రభువు కావాలని అనగానే మీరంతా ముందు వెనుక ఆలోచించక బాగు అన్నారు. నాకేదో సందేహంగా ఉంది. మీరెందుకు రాముడు రాజు కావాలని కోరుతున్నారు? నాకు యథార్థం చెప్పండి. నేను ధర్మం తప్పకుండా ఈ భూమిని పాలిస్తూ ఉండగా మీరు నా కొడుకు యువరాజు కావాలని ఎందుకు కోరుతున్నారు? అందుకు నేనేం తప్పు చేశాను అని అడిగాట. అప్పుడు నగరాల్లోనూ గ్రామాల్లోనూ ఉండే ప్రజలు, సభలోని రాజులు దశరథుడితో చెప్పారట, మహారాజా, రాముడిలో సమస్త సుగుణాలు ఉన్నాయి. అమానుషమైన శౌర్యాది గుణాలు గల రాముడు దేవేంద్రుడితో సాటి అయినవాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారిలో అందరికన్నా గొప్పవాడు. లోకంలో రాముడే సత్పురుషుడు. సత్యం పట్ల, ధర్మం పట్ల అతనికి ఆసక్తి ఉంది. ప్రజలకు సౌఖ్యం కలిగించడంలో రాముడు చంద్రుడి లాంటివాడు. మరి ఓరిమిలో భూదేవికి సాటి అయినవాడు. ఇలాగా ఎంతో గొప్పవాడు. దేవతలు, దానవులు, ఋషులు, గంధర్వులు అన్ని పట్టణాల్లో ఉండేవారు కూడా రాముడి ఆరోగ్యం, ఆయుష్ కలగాలని కోరుతున్నారు. రాముడి లాంటి కొడుకు పుట్టడం మీ అదృష్టం. మరి మహారాజా, మీ మనోవాంఛ వెంటనే నెరవేరాలి. రాముడు యువరాజులాగా ఎప్పుడవుతాడా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. కాబట్టి శీఘ్రంగా రాముణ్ణి యువరాజ్యానికి అభిషేకించండి అని చెప్పారట. అది విన్న దశరథుడు, నా పెద్ద కొడుకు రాముడు యువరాజు కావాలని మీరంతా కోరుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా అదృష్టమే అదృష్టం అని అన్నట్ట. తర్వాత సభలో అంతా వింటుండగా వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి చూసి, మాసాలలో చైత్రమాసం శ్రేష్టమైంది. అడవుల్లో వృక్షాలన్నీ పుష్పించే కాలం ఇది. ఇప్పుడే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయడానికి కావలసినవన్నీ సమకూర్చండి అని చెప్పాట. ఆ మాట విని జనమంతా కంఠంతో, ఎంతో కాలంగా మేము కోరుతున్న రామాభిషేకాన్ని కళ్ళారా చూస్తాను అని పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారట. అప్పుడు దశరథుడు వశిష్ఠ వామదేవుల్ని చూసి, మరి రామాభిషేకానికి ఏం చేయాలో, ఏ ఉపకరణలు కావాలో అదంతా మీరు ఆజ్ఞాపించండి అని అన్నట్ట. అప్పుడు వారు చేతులు జోడించి ఉన్న సుమంత్రాదులను చూసి ఇలాగా అంతా కూడా ఆజ్ఞాపించారట. మరి ఏం ఆజ్ఞాపించారు, ఏం చేశారు? అసలు రాముడు మరి కేకయ్య రాజుకి, జనక మహారాజుకి వార్త పంపకపోవడం ఏ విధంగా అది పరిణమించింది అనేది మనం ముందు తెలుసుకుందాం. మరి ఈ కథని చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ గౌరీ పూర్ణ. రేపు కలుసుకుందామరా మళ్ళీ. బాయ్.